తిరుపతి జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభమైంది. ఏసీపీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో సిట్ బృందం విచారణ జరుపుతోంది. పోలింగ్ మరుసటి రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన అల్లర్లు, విధ్వంసంపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్ నుండి కేసు వివరాలను సేకరిస్తున్నారు. చంద్రగిరి, తిరుపతిలోని ఘర్షణలపై నమోదైన కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కూడా సిట్ టీం పర్యటించనుంది. తిరుపతి జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభమైంది. ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో సిట్ బృందం విచారణ జరుపుతుంది. ఇక తిరుపతిలో సిట్ విచారణకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ వంశీ, ఏదైతే పోలింగ్ రోజు మరుసటి రోజు జరిగిన హింస అల్లర్ల ఘటనకు సంబంధించి సిట్ బృందం సభ్యులు కాసేపటి క్రితమే ఎస్వీ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చేరుకున్నారు. అక్కడున్న సీఏ మురళీమోహన్ నుంచి కూడా ఎటువంటి కేసులు నమోదు చేశారు, అసలు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఘటన జరిగి మీరు ఎక్కడున్నారు, ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వివరాలను సిట్ సభ్యులు ఎవరైతే డిఎస్పీ రవి మనోహరాచారి, సిఏ ప్రభాకర్ ఇద్దరు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎస్సీ మహిళా యూనివర్సిటీ చేరుకొని అక్కడ జరిగిన ప్రాంతాలను కూడా పరిశీలించబోతున్నారు. మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తి వారి పల్లె, కూచువారి పల్లె వల్ల కూడా పర్యటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఘటన జరిగిన నేపథ్యము, అలాగే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి మీద దాడి తర్వాత ఎంతమంది అరెస్ట్ చేశారు, ఇప్పటికే ఎన్ని రకాల కేసు నమోదు చేశారు అని చెప్పి సిట్ సభ్యులు ఆరా తీస్తున్నారు. వంశీ. థ్యాంక్ యూ సురేష్.